మన మానవుల్లో అది విట్నెస్ చేసింది. అంటే తర్వాత ప్రభువారు పుట్టి కొన్ని రోజుల తర్వాత వేరే వాళ్ళు బెత్లెహేములో వీళ్ళందరూ చూసి ఉంటారు. వాళ్ళందరూ మిగతా అన్ని కూడా వారు మరణించి తిరిగేయడంలో వారు తెలిసి ఉంటారు. కానీ పుట్టుక నుండి ఇవన్నీ చూసింది మాత్రం మరియమ్మ. సో తనకు దేవుడు ఎంతో గొప్ప భాగ్యాన్ని ఇచ్చారు. తనని ఆమె ఎంత పరిశుద్ధురాలు కనుక తనని ఎంచుకున్నారు. ఒక పరిశుద్ధమైన పని కొరకు ఎంచుకున్నారు ప్రభువారు. 16వ ఏట సుమారు ఆ సమయంలో దూత మరియమ్మ దగ్గరికి వచ్చి నువ్వు ఏం చెయ్యాలో చెప్పింది. అయితే అది చెప్పినప్పుడు మరియమ్మ ఏం చెప్పింది ఒకసారి లూకా సువార్త 1వ అధ్యాయము చూస్తున్నాము. నువ్వు కుమారుడికి అంతావు అని మన క్రిస్మస్ టైం అందరూ ధ్యానించుకుంటాం. కానీ నేను ఒక మాట ఒకసారి ఇక్కడ చూస్తాను. లూకా సువార్త 38 ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక. సో ఇక్కడ మనకు మరియంలో ఉన్న ఒబీడియన్స్ కనపడుతుంది. విధేయత కనపడుతుంది. సో ఎలాగా విధేయత చూపించిందంటే ప్రభు చిత్తాన్ని ఒకసారి మనకు బయలుపరిచినప్పుడు మనం చేయడం మొదలుపెట్టినప్పుడు అది ఈజీగా ఉంటుందని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. కానీ ఒకటి మాత్రం మనకు వాగ్దానం ప్రభు ఇచ్చేది ఏంటంటే నీతో నేను ఉంటాను. నీకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, ట్రయల్స్ ఉంటాయి, ప్రిపరేషన్స్ ఉంటాయి, కష్ట సమయాలు వస్తాయి. నీకు నా యొక్క చిత్తం నెరవేర్చుట నీకు అంత ఈజీ కాదు. కానీ నేను నీతో పాటు మోస్తాను, నా కాడి సులువు. ఎందుకంటే ప్రభువారు పక్కన నుండి మనకు మోసి హెల్ప్ చేస్తూ ఉంటారు. కానీ అది మోయటానికి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ ఇబ్బందులన్నీ మరియమ్మ కూడా అనుభవించింది. ఆమె ఇది యాక్సెప్ట్ చేసినప్పుడు, ఈ యొక్క పనిని నేను చేస్తానని యాక్సెప్ట్ చేసినప్పుడు తనకి తెలుసు ఇది ఈజీ పని కాదు. తనని అందరూ దూషిస్తారని తెలుసు, తనని అవమానిస్తారని తెలుసు. ఎందుకు యోసేపే తనని వినడాలని కోరు. కాకపోతే ప్రభు వచ్చి ఆయనకి స్వప్నం ముందు కనపడి ఈ పనికి ఎందుకున్నానని క్లియర్గా చెప్పి ఒప్పించారు. కానీ బెత్లెహేములో కానీ ప్రభువారు ఎక్కడ పెరిగారు, నజరేతులో కానీ అందరికీ అలా చెప్పుంటారు కదా ప్రభువారు. వారు నోటికి వచ్చిన మాటలు మాట్లాడి ఉంటారు. మేబీ ఈమెని రాళ్లతో కొట్టి చంపుదామని కూడా అనుకున్నారేమో. ఎందుకంటే మోషే ధర్మశాస్త్ర ప్రకారం వ్యభిచారం చేసిన వారిని అలా చేయాలి. కానీ ఇవన్నిటికీ ఆమె ముందే ఎరిగి ఒప్పుకుంది. దీని అన్నిట్లో ఆమె వెళ్ళింది కాబట్టి, ఈ హింస పొందింది కాబట్టి మనం ఒకసారి 5:12 మత్తయి సువార్త 5:12 చూద్దాం. మత్తయి సువార్త 5:12 తీసినా చదవండి. సంతోషం 11 నా నిమిత్తం తండ్రి మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చట్టమాటలలో పలికినప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని. సో మరియని ఎవరు చేసి మాట్లాడుంటారు? జనులు అని అంటారు, చెడ్డ మాటలు అంటారు, హింసించి ఉంటారు, అబద్ధంగా చెప్పుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఏం జరిగిందో అన్నది, ఎలా కనిందో ప్రభుని తెలియకపోవచ్చు. అయితే ఈ అవమానాలు ఇవన్నీ పొంది ఎవరి కోసం? ప్రభు వరకు చేసింది కాబట్టి ప్రభు ఏమన్నారు? సంతోషించి ఆనందించడి, పరలోకమందు నీ ఫలము అధికము. మరియమ్మకి పరలోకమందు ఎంతో ఫలం ఉంది. అయితే ఇహలోకంలో మరి ఆ సంగతి ఏంటి? ఇహలోకంలో మరి ప్రభు గారు 33 సంవత్సరాల్లో చనిపోతున్నారు. ఆమె చూసింది, ప్రభు పుట్టుక చూసింది, ఆమెకు తెలుసు, ఆమె రక్షకుడు ఆమెకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సమయంలో ప్రభువారు ఆయన జ్యేష్ఠ కుమారుడిగా తన యొక్క బాధ్యతను నెరవేర్తిస్తున్నారు. ఏంటంటే దేవుని బిడ్డను 9 మాసాలు మోసి కని తర్వాత ఆయన పెంచిన తల్లిని విడిచిపెట్టేవాడు ప్రభు కాదు కదా. ఆ సమయంలో ప్రభు వారి యొక్క స్టెప్ బ్రదర్స్, అంటే తర్వాత మరియం పుట్టిన యేసు ప్రభు తమ్ముళ్ళు కానీ
వారు అప్పటికి విశ్వాసులు కాదు, బైబిల్ చెప్తుంది. ఆ టైంలో ప్రభుని నమ్మలేదు వాళ్ళు. సో వాళ్ళకి అప్పచెప్పలేదు. ఆయన ప్రియ శిష్యుడికి అప్పచెప్పారు ప్రభువారు. తర్వాత మనం ఏం చూస్తామంటే మరియకి ఇవన్నీ ముందే తెలుసు. ఆమె 8వ దినాన డెడికేట్ చేయడానికి వెళ్తారు కదా మందిరానికి. యోగ సువార్త మనం చూసినట్లయితే అక్కడ సిమియోన్ చెప్తారు, ఖడ్గము ఈ హృదయంలో దూసుకున్నాం. సో ముందే ప్రిపేర్డ్గా ఉంది మరియం కూడా. కానీ అట్ ద సేమ్ టైం ప్రతి తల్లి వల్లే ప్రతి ఫేజ్ని ఎంజాయ్ చేసింది. బాల్యంని కానీ యవ్వనాన్ని కానీ విశ్వప్రభు వారిది. మనం ఏం చేస్తాం, స్కూల్లో పిల్లలు మన వాళ్ళు 100 మంది 10 మంది స్టేజ్ మీద చేస్తుంటే ఎవరిని చూస్తాం? మన పిల్లలు ఎక్కడ ఉన్నారో వాళ్ళని చూస్తాం. సో ప్రభువారు అంత జనసమూహానికి పరిచయం చేస్తున్నప్పుడు ఎంత సంతోషించి ఉంటుంది. నా కుమారుడు ఇలా చేస్తున్నాడు పనులని. సో ఆ ఆనందం ప్రభు తల్లికి ఇచ్చారు. ఇంకోటి, ప్రభువారి పరిచర్యని మొదలుపెట్టింది ఎవరో తెలుసా? ఒక రకంగా మరియమ్మే. కానా వివాహంలో నా సమయం ఇంకా రాలేదని చెప్పినప్పటికీ ఆయన ఏం చెప్పాడో చేయండి తోసేసి వెళ్ళిపోయినా. ఎందుకని? విశ్వాసం ఉందా ఆమెలో, ఆయన ఏదైనా చేయగలడు. ఈ సమస్య నుంచి పరిష్కారం చేసే శక్తి ఆయనకు ఉంది. ఆయన దేవుని కుమారుడు అని విశ్వసించింది, ఆమెకు జరిగింది. సో చాలా వరకు ఇప్పుడు మా పేరెంట్స్ అందరు తల్లులు కూడా పిల్లల్ని ప్రోత్సహిస్తారు. వాళ్ళ టాలెంట్ని మనం కనుక్కుంటాం, దాన్ని ప్రోత్సహిస్తారు. సో మరియ కూడా ఒక తల్లిగా ఇవన్నీ చేసింది, ఆనందించింది. తర్వాత ఇప్పుడు మనం చూసినట్లయితే ప్రభువారు ఆమె ఎడల తన యొక్క బాధ్యతను నెరవేర్పిస్తున్నారు. అయితే ఆయన ఎంచుకున్న శిష్యుడు కూడా ఆయన ఎంతో ప్రియుడు. నేను ఇది ధ్యానిస్తున్నప్పుడు నాకు కూడా ఏమనిపించిందంటే, ఫస్ట్ లో నేను అడిగిన కమాండ్మెంట్ ఏంటి? అది మీకు దీర్ఘాయున్నట్లు కలిగి. సో ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో యోహాను, ఈయన ఆ యొక్క పనిని చాలా చక్కగా నెరవేర్తించుంటాడు. అందుకనే బహుశా 12 మందిలో అందరూ చంపబడ్డారు. కొంచెం ఎర్లీ ఏజ్లోనే చంపబడ్డారు. ఎక్కువ కాలం బతికింది కేవలం యోహాను, మనకు ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు. సో దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఇలా చేసినట్లయితే నీకు దీర్ఘాయువు ఉంటుంది. సో యోహాను గారికి ప్రభువారు అది ఇచ్చారు. అండ్ యోహాను గారు ఒక విధంగా ఆయన ఉంటారని తెలిసి ఆయన ఎన్నుకున్నారు. మరి ఎంతమంది మరియం గారి కన్నా ముందే చనిపోయారు శిష్యులు మనకు తెలియదు. ఎందుకంటే యవన కాలంలో చాలా మంది శిష్యులందరూ చనిపోయారు, హతాశులు అయ్యారు. సో ప్రభువు ఎక్కడ ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు. ఎస్పెషల్లీ ఆయన చిత్తాన్ని చేసే వారిని ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదు. వాళ్ళ శ్రమలు ఉంటాయి కానీ ఆ శ్రమల కన్నా ప్రభు తోడుగా ఉంటాడు. అండ్ వాళ్ళు ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ ఇంత పెద్ద గొప్ప పనిలో కాంట్రిబ్యూట్ చేసిన మరియంని మన ప్రభు ఎక్కడ విడిచిపెట్టలేదు. తనని కేర్ తీసుకున్నారు, తన కోసం శిష్యుల్ని, తన కోసం ప్రణాళికను కూడా ముందు నుంచే ప్రిపేర్డ్గా ఉంచారు. సో మన కొరకు కూడా ప్రభు ప్రణాళికలన్నీ ముందే సిద్ధపరుస్తారు. కేవలం మనం ఆయన చెప్పిన మాటలకు లోపడాలి. సో దీంతో నేను ఈ 3వ మాట ముగిస్తాను. 4వ మాటలో మనం వెళ్తాము. 4వ మాట మత్తయి 27:46. ఇంచుమించు 3 గంటలకు యేసు ఏలి లామా సబక్తాని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థం. మనము ఇదే వాక్కు కీర్తనలో కూడా చదువుతాము. 22:1 కీర్తనలు 22:1 ఒకసారి చూస్తాము.
దేవా నా దేవా నా దేవా నా దేవా నీవు నన్నేల వినాడితివి. నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా వినాడితివి. సో ఈ యొక్క ప్రవచనం నెరవేర్చబడ్డకు ప్రభువారు ఈ మాట చెప్పారా? ఇంకేమైనా దీంట్లో మర్మం ఉందా? అదేదో కొంచెం కనెక్ట్ అన్నమాట. సో మన దేవుడు త్రియేక దేవుడు అని మనం చెప్తాం కదా. ఎవరెవరు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. సో కుమారుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? తండ్రి ఉన్నప్పటి నుండి క్రిస్మస్ టైంలో పుట్టినప్పటి నుంచే కుమారుడు వచ్చాడు లోకానికి. ముందు నుంచి ఉన్నాడు, ముందు నుంచి ఉన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు వేరు వేరైనప్పటికీ ముగ్గురు ఒకటే. ముగ్గురు ఆది నుండి అంతం వరకు ఉంటారు. ఆల్ఫా ఒమేగా ముగ్గురికి వర్తిస్తుంది. ఆది అంతము ముగ్గురికి వర్తిస్తుంది. మనము ఆది కాండము 1:26 చూస్తున్నాం. ఆది కాండము 1:26. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదుము అన్నారు. ఇక్కడ దేవుడు నా అనుకోవడం మన ఎందుకు అన్నారు? సింగులర్ వాడలేదు. నా పోలిక చొప్పున అనలేదు, మన అన్నారు. ఎందుకంటే వాళ్ళు ముగ్గురు అప్పటి నుండి ఆది నుండి ఉన్నారు. సో మన పోలిక చొప్పున మనం ట్రినిటీ. మనం ఒక రకంగా మానవునికి కూడా ఆ ట్రినిటీ ఫీచర్ ఉంది. బాడీ, సోల్, స్పిరిట్. తెలుగులో మరి ఏం చెప్పాలనుకుంటా? శరీరము, ఆత్మ, మనస్సు. రెండింటి కంపేర్ చేయదు కానీ ముగ్గురుగా ఉన్నారు అని చెప్తున్నారు అంతే. సో త్రిత్వము ప్రభువారు ఈ సహవాసము ఎప్పుడు కలిసి ఉండేవారు. ఆ ఇంటిమేట్ రిలేషన్షిప్ కలిసి ఉంటారు ముగ్గురు. అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒకసారి బెల్జియంలో ఒక చర్చిలో అయినా ఇది ఫిడ్జెట్ స్పిన్నర్స్ అని ఉంటాయి. 3 ఉంటాయి, తిప్పుతాం కదా. సపోజ్ ఫ్యాన్ తీసుకుందాం. ఫ్యాన్ తీసుకుంటే ఫ్యాన్లో 3 బ్లేడ్స్ ఉన్నాయా? కానీ ఫ్యాన్ ఆన్ చేయగానే మనకు ఒకలాగా కనపడింది, 3 వేరు కనపడదు. సో ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇప్పుడు కలిసే ఉంటారు అండ్ కలిసి పని చేస్తారు. కానీ కుమారునికి ఒక పని అప్పచెప్పబడింది, పరిశుద్ధాత్మకు పని అప్పచెప్పబడింది. సో అవన్నీ వాళ్ళకి తెలుసు. వాళ్ళు నిర్ణయించిన సమయంలో వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో కుమారునికి అప్పచెప్పిన పని ఏంటంటే ఈ పాపం లోకంలో ఎంటర్ అయింది. ఈ పాపానికి పరిష్కారం కేవలం కుమారుని ద్వారానే జరుగుతుంది. తండ్రి రాలేదు, కుమారుని పంపించారు. కానీ కుమారుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మని మన మధ్యలోకి కూడా పంపించారు కంఫర్టర్గా. అయితే మనం యోహాను సువార్త 3:16 ఏం చదువుతాం? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ప్రేమించాడు. ఇంకోటి అన్న మొదటి మాట గురించి చెప్తున్నప్పుడు అక్కడ వాక్యంలో ఏముంది? తండ్రి ఏం చేయించున్నారో ఎరుగురు ఉంటుంది. కానీ ఇక్కడ దేవా దేవా అని ఉంది. ఇందుకు రిలేషన్షిప్ సడన్గా మాటలు మారిపోయినాయి. ఇక్కడ అసైన్మెంట్ కోసం వచ్చింది. నాకు ఒక పని అప్పచెప్పబడింది. ఎస్పెషల్లీ అక్కడ ముందున్న ప్రవచనం గురించి కూడా ఉంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ వచ్చేటప్పటికి రిలేషన్షిప్ గాడ్ అండ్ సర్వెంట్ లాంటి రిలేషన్షిప్ కనబడుతుంది. నువ్వు అప్పచెప్పిన పని నేను చేస్తున్నాను. కానీ తండ్రి విడవలసిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఆ 2 వాక్యాలు కూడా అన్న కవర్ చేశారు. మళ్ళీ నేను చదవను. 2 కొరింథీయులు 5:26. ఆయన మన కొరకు ఏమయ్యారు? పాపమయ్యాడు. పాపి అవ్వలేదు, పాపమయ్యాడు. He became sin, not sinner. సో దేవుడు పరిశుద్ధుడు అయిన దేవుడు పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ ఉండలేడు. పరిశుద్ధత, పాపము, లైట్ అండ్ డార్క్నెస్ ఒక చోట ఉండలేదు. ఆ సమయంలో ప్రభువారు కంప్లీట్ డార్క్నెస్ లో ఉన్నారు. ఆయన మన
యొక్క లోక పాపంని మోస్తున్నారు. ఆయన పాపంగా మారిపోయిన సమయం అది. ఆ సమయంలో ఆ రిలేషన్షిప్ కొనసాగడం కష్టం. ఏది తండ్రి కుమార పరిశుద్ధాత్మ కలవడం ఆ టైంలో కష్టం. కుమారుడిని కలుపుకోవడం కష్టం. ఎందుకంటే కుమారుడు ఈ టైంలో పాపంగా మారిపోయి ఉన్నాడు. సో కుమారునికి ఇది ఎంతో వేదంతో కూడిన సమయం. ఎందుకంటే ఆయన పడుతున్న ఫిజికల్ పెయిన్ కాదు ఇది, శారీరకంగా ఇప్పుడు ఏమి అనుభవిస్తున్నారు అది కాదు ప్రాబ్లం. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఆ సహవాసం పోయింది, తండ్రితోని ఆ సహవాసం పోయింది. అది ఆయనకి ఎంతో భారంగా ఉంది. ఆ ముందు రాత్రి గెత్సేమనెలో ప్రార్థిస్తున్నారు. అక్కడ కూడా తండ్రి ఆయన దగ్గరే ఉన్నారు. దూతల్ని పంపించి ప్రభు వారిని ఓదార్చుతున్నారు, ప్రభు వారిని సిద్ధపరుస్తున్నారు. కానీ ఈ సమయంలో ఎక్కడైతే పాపం అంతా ఆయన మీద మోసుకొని ఆయనే పాపంగా మారి ఉన్నారో ఆ టైంలో తండ్రితోటి ఇప్పుడు ఆయన కొంచెం డిస్టెన్స్ లో ఉన్నారు. అంత పరిశుద్ధుడు మన ప్రభు, మన దేవుడు. ఒక మనిషి ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని పట్టుకొని హై ప్రీస్ట్ పాత నిబంధనలో మనం చూసినట్లయితే అతిపోత పరిశుద్ధ స్థలానికి వెళ్ళగలరు, అనగలరు. మరి ఇప్పుడు పాపిగా మారిన ప్రభు ఆయన సహవాసం ఆ టైంలో ఉండలేదు. సో ఆ వేదన, ఆ మనోవేదన, ఆ ఎమోషనల్ స్ట్రెస్, ఆ ఎమోషనల్ పెయిన్ ప్రభు గారు వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో నన్ను ఎలా వెళ్ళనాడికి ప్రభు, ఆ మాటలు మనం ఇక్కడ చూస్తున్నాం. సో మనం కూడా దేవునితోటి సహవాసాన్ని పోగొట్టుకుంటున్నాం అనుకున్నప్పుడు ఆ బాధను కలిగి ఉన్నామా, లేదా చాలా సులువైపోయింది ఆ సహవాసం పోగొట్టుకోవడం? మనం క్రీస్తుని మాదిరిగా చూస్తున్నాం కదా, క్రీస్తు మన కొరకు మాదిరిగా జీవించి వెళ్ళారు. ఆయన వచ్చినందుకు ప్రభు దేవుని యొక్క పరలోక రాజ్యాన్ని మనందరికి చూపించి ఎలాగ జీవించాలో చూపించి వెళ్ళారు. సో ఇక్కడ ఆయన బాధ ఎందుకు పడుతున్నారు? ఆ సహవాసం డిస్కనెక్ట్ అయిపోయిందని బాధపడుతున్నారు. కానీ మనము ఆ సహవాసం డిస్కనెక్ట్ అయినప్పుడు, ఎప్పుడన్నా సండే కుదరినప్పుడు చర్చికి వెళ్దాం, లేదంటే ఎలాగ మన సహవాసం ఎలా కంటిన్యూ అవ్వగలం? ప్రతిరోజు ప్రభుతోటి ప్రార్థన, వాక్య ధ్యానం, లేదంటే ఎప్పుడెప్పుడైతే సమూహంగా సంఘంలో కూడుకుంటామో అప్పుడు కలవడం. అది మనం నెగ్లెక్ట్ చేస్తున్నామంటే మనకు ఆ సహవాసం మీద ఇంట్రెస్ట్ లేనట్టు, అండ్ ఆ బాధ పోయినట్టు. బాధ కలుగుతుంది అంటే ఆటోమేటిక్గా ఆ టైం మనం ఉన్నాం. సో ఒక విధంగా ఈ యొక్క మాటలో ప్రభువారు ఆ యొక్క ప్రాఫెసీ, ఆ ప్రవచనాన్ని కూడా నెరవేరుస్తున్నారు. అదేవిధంగా తన యొక్క బాధని, ఆ యొక్క తండ్రితోటి విడిపోయిన ఈ యొక్క బాధని వ్యక్తం చేస్తున్నారు. సో మనం కూడా ఇంకో మాట నాకు అనిపించింది, ప్రభువారు ఇక్కడ మాట్లాడుతున్నారు మంచి శుక్రవారం గురించి మనకు కొంచెం బాధ కలుగుతుంది. కానీ ప్రభువారు ఒక మాట చెప్పారు, ఆయన కొరకు ఏడుస్తున్న స్త్రీలను చూసి ఏమన్నారంటే ప్రభువారు, నా కొరకు ఏడవద్దు, మీ కొరకు మీ బిడ్డల కొరకు ఏడవండి. ప్రభువారు ఈ పని చేసి 2000 సంవత్సరాలు అయిపోయింది. మనము ఏడవలసింది మన కొరకు, మన బిడ్డల కొరకు, మన కొరకే కదా ప్రభువారు ఈ పని చేశారు. ఆయన దెబ్బలు చూసి మనం ఏడవడం కాదు, కానీ మన పాపం యొక్క ఎఫెక్ట్ అక్కడ పడింది కాబట్టి దాన్ని మనం గుర్తు తెచ్చుకొని ఏడవాలి. అండ్ ఈ మంచి శుక్రవారం రోజు కృతజ్ఞత కలిగి మనం ఉండాలి. మన కొరకు నిర్దోషమైన ఒక గొర్రె పిల్ల వలె ప్రభువారు నిర్దోషిగా జీవించి తను ఆ యొక్క పని చేశారు. మళ్ళీ మనం ముందున్న మాటల్లో కూడా మనం వింటాము ఏ రీతిగా ప్రభువారు అన్ని పనులు చేసి సమాప్తమైందని కూడా చెప్పారు.
సో ప్రార్థనతో నేను ముగిస్తాను ప్రభు. దయగల తండ్రి మా ప్రభు మీకు వందనాలు స్తోత్రాలు. దేవా మీ కుమారుని మా కొరకు పంపించారు. ఏ రీతిగా జీవించాలో మాకు నేర్పించారు. మీకు వందనాలు ప్రభు. తండ్రి నాయన ఆ రీతిగా జీవించే కృపను మాకు దయచేయండి ప్రభు. మేము దీర్ఘాయుమంతులుగా ఉన్నట్లుగా ప్రభు మా తల్లిదండ్రులను సన్మానించినట్లు సహాయం చేయండి. చూపించండి నమ్మారు ప్రభు. మేమునైనా తండ్రి ఈ విషయంలో తొట్టులు పోతున్నాం. దేవుడు క్షమించిన వేడుకొచ్చున్నాను. దేవనైనా మీరు ఎన్నడూ మమ్మల్ని విడిచే దేవుడు కాదు. విడువను ఎడబాయిన అని వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభు తండ్రి. అయినా మీ కొరకు ప్రభు మీరు ఇచ్చిన అసైన్మెంట్ని పూర్తి చేసిన మరియమ్మని మీరు విడవలేదు ప్రభు తండ్రి. ఆయన ఈ లోకంలో కూడా ప్రభు తనకి నేను తండ్రి ఆనందాన్ని ఇచ్చారు ప్రభు తండ్రి. మీరు దేవ ప్రభు ప్రభు మీరు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన తండ్రి నమ్మకమైన మీ శిష్యుని ప్రభు తండ్రి ఆయన మీరు ఆ యొక్క రెస్పాన్సిబిలిటీ అప్పగించారు. స్థితులు ప్రభు స్తోత్రాలు. మా ప్రతి ఒక్క ఏడల ప్రభావం మీరు గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. కేవలం ప్రభావ తండ్రి మేము లోపడటం మీకు కావాలి. అటు కృపను మాకు దయచేసి వేడుకొంచున్నాను దేవ ప్రభా. తండ్రితో సహవాసాన్ని మీరు ఎంత గొప్పగా ఇచ్చారు ప్రభా తండ్రి. మాకు కూడా అటువంటి అనుభవం దయచేయండి నైనా చూపించండి దేవనైనా. మీతో సహవాసం అంటే నైనా మేము అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఏం చేయగలిగా చేయమని వేడుకొంచున్నాను. చూపి సహాయం దయచేయండి దగ్గర తండ్రి. ఇంకా మేము ధ్యానించుకోబోయే మాటల్లో కూడా ప్రభావ తండ్రి మాతో మీరు మాట్లాడి నేను మమ్మల్ని నడిపించినాను. కృష్ణాన్ని రూపాయలు వేడుకొంచున్నాను తండ్రి. ఆమె